ఆదిలాబాద్ జిల్లా ఇస్లాం నగర్ కేంద్రంగా నకిలీ సర్టిఫికేట్స్ దందా నడుపుతున్న ముఠాను ఇచోడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతర రాష్ట్రాల వ్యక్తులకు నకిలీ ఆధార్, నివాస ధ్రువపత్రాలను సృష్టించిన 3 నిందితులను అరెస్ట్ చేసినట్లుగా ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లకు చెందిన 9 మంది అభ్యర్థులు ఈ ముఠాను సంప్రదించి 9 లక్షలు చెల్లించారని, వారిచ్చిన నకిలీ పత్రాలతో తెలంగాణ కోటలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఎస్పీ తెలిపారు. ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ జరుగుతుంది. 9 జనాలు యూపీ, ఎంపీ, రాజస్థాన్ నుండి వచ్చారు. ఇక్కడ లోకల్ జనాలు సహాయం తీసుకొని వాళ్ళు ఫేక్ ఆధార్ కార్డ్, ఫేక్ 10th మార్క్ షీట్, ఫేక్ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని ఈ సర్టిఫికేట్ సహాయం తీసుకొని వాళ్ళు తెలంగాణ కోట నుంచి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో జాబ్ తీసుకున్నారు. పోలీస్ వెరిఫికేషన్ సమయంలో ఈ ఫేక్ సర్టిఫికేట్ మన నోటీస్లో వచ్చారు. తర్వాత మనము ఇచోడ పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నంబర్ 131/2025 అండర్ సెక్షన్ 313 క్లాస్ 4, 335, 338, 340, 308 అండ్ 238 BNS.